శాశ్వతమైన బలిని మనము స్మరించుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అందు గురించి ఇంతటి అర్థం ఉంది కాబట్టి దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని వైపు బాప్తిస్మ యోహాను గారు చూపిస్తూ ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని ఆయన గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందు గురించి మనము దివ్య పూజ వల్ల పాల్గొన్న ప్రతిసారి కూడా గురువులు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని మరి క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తములను మనకు చూపిస్తూ ఆయన ఆ మాటలు పలుకుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి మహాయాగ బలిలో అంతటి పవిత్రమైన బలిలో మనందరం కూడా పాల్గొంటున్నాం. ఎంతటి అదృష్టం మనకు దేవుడు కలిగించినాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈనాటి ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనం ఆలోచించిన ఈ 3 పఠనాల ద్వారా మనం 3 విషయములను మన జీవితాలలో అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటి పట్టణంలో యెషయా గ్రంథంలో మనం ఆలోచించిన విధంగా మరి రానున్నటువంటి దేవుని సేవకుడు లేదంటే రక్షకుడు కేవలం యూదులకు మాత్రమే కాదు, కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, సకల జాతి జనులకు వెలుగుగా ఉందురు అని పలికి ఉన్నాడు. ఆ సేవకుడే ఈ క్రీస్తు ప్రభువు. కేవలం ఒక జాతి ప్రజలకు మాత్రమే కాదు, లేదంటే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈ సకల జాతి జనులకు ఆయన జగజ్యోతిగా ఉన్నాడు. అందు గురించి యోహాను శుభవార్త 8వ